ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో ప్రతి ఒక్కరికి పేరు పేరున నా వందనాలు తెలియజేస్తున్నానండి. ఈరోజు దేవుని వాగ్దానం గలతీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 13వ వచనము. సహోదరులారా, మీరు స్వతంత్రులుగా ఉండుటకు పిలువబడితిరి. అయితే ఒక మాట, ఆ స్వాతంత్ర్యమును శరీర క్రియలకు హేతువు చేసుకొనక ప్రేమ కలిగిన వారై ఒకనినొకడు దాసులయ్యుండుడి. హల్లెలూయా. ఇక్కడ పౌలు భక్తుడు మాట్లాడుతూ ఉన్నటువంటి మాట చూడండి. సహోదరులారా, మనకందరికీ కూడా దేవుడు స్వతంత్రం అనుగ్రహించి ఉన్నాడు. నువ్వు ఎక్కడైనా బ్రతకచ్చు, ఎలాగైనా బ్రతకచ్చు, ఏ విధముగా అయినా కానీ నువ్వు జీవించవచ్చు. అలాంటి స్వాతంత్రం మనకు అనుగ్రహించి ఉన్నాడు. హల్లెలూయా. ఈరోజు జంతువుల్ని, పక్షులని, వాటి నడకలను బట్టి అవి ముందుకు వెళుతూ ఉంటాయి. కానీ ఒక మనిషిగా నిన్ను ప్రతి వ్యక్తి కూడా పరిశీలన చేస్తూ ఉంటాడు. నీకు ఆలోచించేటువంటి జ్ఞానాన్ని ఇచ్చాడు, ముందుకు ఎలా వెళ్ళాలో తెలివిని ఇచ్చి ఉన్నాడు. హల్లెలూయా. స్వతంత్రునిగా నిన్ను వదిలిపెట్టి ఉన్నాడు. ఈ లోకంలో ప్రతి దాన్ని కూడా ఏలు అనేసి నీకు స్వతంత్రం అనుగ్రహించి ఉన్నాడు దేవుడు. హల్లెలూయా. ఆ స్వతంత్రం అనేటువంటిది శరీరక క్రియల కోసము కాక, హల్లెలూయా, శరీరానుసారమైనటువంటి పాపం విషయమై లోకంలో ఉన్నటువంటి అపవిత్రమైనటువంటి వాటి కోసము కాకోకుండా ప్రేమ కలిగిన వారై ప్రేమ అన్నటువంటి స్వాతంత్రమును పంచుకొనుడి అనేసి అపొస్తలుడైనటువంటి పౌలు సెలవిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఈరోజు మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. తల్లిదండ్రులు, అన్నదమ్ముళ్ళు, భార్యాభర్తలు ఇలా ఒకరి మధ్య ప్రేమ నిలిచి ఉన్నట్లయితే వారి కుటుంబాలలో అసమాధానం ఉంటుందా? వారి కుటుంబాల్లో దుఃఖం ఉంటుందా? వారి కుటుంబంలో కన్నీరు ఉంటుందా? ఒక్కసారి ఆలోచించండి. ఈరోజు కుటుంబాలలో ప్రేమ లేక, అన్నదమ్ముల మధ్య ప్రేమ లేక, అక్క చెల్లెళ్ళ మధ్య ప్రేమ లేక, తల్లిదండ్రుల మధ్య ప్రేమ లేక ఈరోజు ఏం చేస్తూ ఉన్నారు? చాలా కుటుంబాలు కూడా విభిన్నమైపోతూ ఉన్నాయి. చాలా కుటుంబాలు కూడా దూరం అయిపోతూ ఉన్నాయి. హల్లెలూయా. ఈరోజు దేవుడు సెలవిస్తూ ఉన్నటువంటి మాట, ప్రేమ కలిగి నడుచుకొనుడి. హల్లెలూయా. ఈరోజు అనేకమైనటువంటి దైవజనులు, మనం మదర్ తెరిస్సాను తీసుకున్నట్లయితే కన్నా ఎవరో తెలియనటువంటి వ్యక్తి కుష్ఠు రోగులని పట్టుకొని ఆమె సేవ చేస్తూ వచ్చింది. ఆమె ప్రేమను చూపించింది అనేక మందికి. ఈరోజు మనం ప్రేమను చూపిస్తానే ఉన్నామా? ఒక్కసారి ఆలోచన చేయండి. హల్లెలూయా. నీ కుటుంబాన్ని పట్టించుకోలేకపోయే స్థితిలో నువ్వు ఉన్నావు. నీ బిడ్డల్ని నువ్వు పట్టించుకోలేక స్థితిలో ఉన్నావు. నీ భార్యని నువ్వు పట్టించుకోలేనటువంటి స్థితిలో ఉన్నావు. ఒక్కసారి ఆలోచించండి. మనం ప్రేమ కలిగి నడుచుకుంటా ఉన్నామా? దేవుడి లోకానికి ప్రేమను పంచాడు. అనేక మందితో ప్రేమతోనే మాట్లాడాడు. శత్రువులను సైతము కూడా క్షమించేటువంటి గొప్ప మనసును మనకు అనుగ్రహించి ఉన్నాడు. హల్లెలూయా. ఈరోజు శత్రువుని ఎదుట ఉన్నప్పటికీ కూడా వారిని చిరునవ్వుతో నువ్వు పలకరించినట్లయితే కన్నా ఆ కుటుంబాలు కూడా నీతో కట్టబడతాయి. వారు కూడా నీతో మాట్లాడగలుగుతారు. హల్లెలూయా. అట్టి ప్రేమానురాగాలు మనందరికీ కూడా దేవుడు అనుగ్రహించునుగాక. ఆమేన్. చిన్ని ప్రార్థన. స్తోత్రం ప్రభువా, పరిశుద్ధాత్ముడా, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలనైనా తండ్రి. సహోదరుల ప్రేమనునైనా తండ్రి నిలువడీ నీ వాక్యం సెలవిచ్చినటువంటి ప్రకారం నైనా తండ్రి, వీళ్ళు అందరము కూడా ప్రభా శరీరేచ్ఛల కోసం స్వతంత్రము కాకనైనా తండ్రి, నీలో నా ప్రభా నీ ప్రేమ కలిగిన తండ్రి స్వతంత్రులమయ్యేటువంటి కృపను మాకు అందరికీ కూడా ప్రభువా, వాక్యం వినుటకుంటున్నటువంటి ప్రతి బిడ్డకి కూడా ప్రభువా మీరు దయచేయమని, మీరు సహాయం జరిగించమని యేసు పరిశుద్ధమైనటువంటి నామంలో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.